కృష్ణా జిల్లా పులిగడ్డ ఇరిగేషన్ శాఖ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ధర్నా చేపట్టారు. అవనిగడ్డ నియోజకవర్గంలో సాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో సాగునీరు విడుదల చేయకపోతే విజయవాడ ఇరిగేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ప్రభుత్వ స్పందన లేకుంటే వేలాది మంది రైతులతో కలిసి ప్రకాశం బ్యారేజ్ వరకు పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు. మాకు నీళ్ళు కావాలి, నీళ్ళు లేవు. పులిచెంతల్లో 29 టీఎంసీలు ఉన్నాయి కదా. ఇప్పుడు గోదావరి జిల్లాలోనేమో ఆ నది మీద 80,000 పోతుంది కిందకి. అక్కడ సర్ప్లస్ కింద లెక్కే కదా అది. లేకపోతే ఇంకొక 5,000-6,000 వస్తాయి. ఇక్కడి నుంచి 6,000తో పాటు పులిచెంత నుంచి ఒక 4,000 తీసుకుంటే ఒక 59 రోజులు 50 రోజులు మీరు తాగునీరు వెంటనే చేయాలి. రైతాంగానికి తాగునీరు చేయాలి వెంటనే. తాగునీరు జై జగన్, జై జగన్. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.